కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ ను బద్నాం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ లు కుట్ర చేశాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కూలిపోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఆనాడే ఇందుకు దర్యాప్తు చేయించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో లుకలుకలతో ఆ పార్టీ అగ్రనేతల్లోనే ఎవరో కూల్చారేమోనన్నటువంటి అనుమానం వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్. దొంగలు పడ్డ 6 నెలలకు కాదు 2 సంవత్సరాల కుక్కలు మురిగినట్టుగా ఇప్పుడు దాని మీద ప్రశ్నలు, ఇప్పుడు దాని మీద అంశాలు లేవనెత్తుతున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నది మీరే. యుద్ధ ప్రాతిపదికన మరి ఆ పేలుళ్ళు ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి, లేకపోతే ఎవరు చేసిందనేది కనుక మీరు చెప్పుంటే అందరికి అర్థమయ్యేది. కానీ 2 సంవత్సరాల తర్వాత నష్ట నివారణ చర్యల కొరకు చేసే ఈ స్టేట్మెంట్స్ని ఎవరు నమ్ముతారని, 3 పిట్టగోడలు కడితే పిట్టగోడలు నిలవలేక కింద పడ్డదాన్ని కూడా ఎవరో పేల్చిందని అంటే అక్కడ బీజేపీ నాయకులను పోనీయరైతిరి, కాంగ్రెస్ నాయకులను పోనీయరైతిరి, జేఏసీ నాయకులను పోనీయరైతిరి, తెలంగాణ సమాజాన్ని ఎవరిని అక్కడికి పోనీయరైతిరి మీరు కట్టిన మహాప్రాజెక్టు దగ్గరికి. మరి మీరే పోయినరు. నేనంటున్నా, మరి కేసీఆర్ కూల్చిండా, కేటీఆర్ కూల్చిండా, లేకపోతే మీ ప్రభుత్వం కూలిపోవాలని మీ పార్టీలో ఇప్పుడున్న లుకలుకలు ఉన్నాయి కదా, లేకపోతే కవిత కూల్చిందా, హరీష్ రావు కూల్చిండా?